Stay tuned to D News channel to get more updates of Kadiri. పార్టీ కుటుంబ సభ్యులు నాయకుడు కార్యకర్తల్ని గర్వంగా చెప్పుకునే విధంగా కాలం ఎగరేసుకునే విధంగా మెడలో ఒక కాడనేది నేను ఇస్తానని చెప్పి మా నాయకుడు ఇచ్చిన హామీని అది ఏ విధంగా చేయాలని చెప్పి ఈ రోజు మీకు అందరికీ కూడా వివరించడానికి ఒక కార్యక్రమం చేపట్టాం. ఈ రోజు ఏ యొక్క రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ కూడా ఇంత సంస్థాగతంగా రాబో రోజుల్లో ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని కార్యకర్తలు చెప్పే ప్రతి పని చేయాలని చెప్పి ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు మనం తీసుకురావడానికి మనం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క పంచాయతీల్లో గ్రామాల్లో కమిటీలు వేసేదానికి రచ్చబండ అనేది ఒకటి పెట్టి ఆ గ్రామంలో ఆ పంచాయతీలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకున్నాను. జై జగన్, జై జగన్, జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. తన కుటుంబ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడానికి రచ్చబండ కార్యక్రమం తీసుకొచ్చి మీ అందరి సమక్షంలోనే ఒక నాయకుడిని ఎన్నుకొని దాంట్లో కూడా మళ్ళీ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, యువతకు, సోషల్ మీడియా వీళ్ళకందరూ ప్రాధాన్యత కల్పించే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమే ఈ రోజు యొక్క కార్యక్రమంలో మనం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడే తలుపుల మండలంలో పుల్ల శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, పార్టీ ఎంత పటిష్టంగా తలుపుల మండలంలో ఉందంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ లేని విధంగా ఆ రోజు 2014లో ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా నిలబడడం మీరందరూ కూడా నాకు మెజార్టీ ఇచ్చి మండలంలో ఒక బహుమతిగా ఇచ్చారు. అదేవిధంగా ఎంపీపీగా, అదేవిధంగా ఎంపీటీసీలో, సర్పంచ్లో పెద్ద స్థాయిలో మీరు మెజార్టీ స్థానాలు గెలిపించి ఒక బహుమతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మీరు పెద్ద రెడ్డి గారు కూడా చెప్పారు. అదేవిధంగా పుల్ల శ్రీనివాసరెడ్డి అన్న కూడా ఏ విధంగా మనం రాబో రోజుల్లో నాయకుల్ని, కార్యకర్తలు గుర్తించే కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న భాగంలో మన నియోజకవర్గంలో కూడా మక్బుల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూర్తి చేయబోతున్నాం. కాబట్టి డిజిటలైజేషన్ అనేది మన జిల్లాలోనే కదిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రధానంగా ఒకే ఒక ఉద్దేశం, ఈ యొక్క కార్యక్రమం ఒక ఉద్దేశం, మనమందరూ కూడా మన మండలంలో దాదాపు 17 పంచాయతీలు ఉంటే దాదాపు దిక్కిబాబు గారు చెప్తున్నారు 2000 మంది కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుంటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. మీరందరూ కూడా సహకరించి గ్రామ స్థాయిలో పంచాయతీలో పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తలు గుర్తించి వారిని ఈ యొక్క కార్యక్రమంలో పెట్టని కోటాన్ని నిరూపించిన మండలం ఈ యొక్క తలుపుల మండలం. రాబో రోజుల్లో కూడా మన నాయకునికి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త అని గర్వంగా చెప్పుకోవడానికి ఈ రోజు మనం అందరూ కూడా రాబో రోజుల్లో కలిసి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన తలుపుల మండలంలో దాదాపు కొన్ని పంచాయతీలు రచ్చబండ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఇంకా కొన్ని మండలాల్లో, ఇంకా కొన్ని పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. దిక్కిబాబు గారి ఆధ్వర్యంలో మనం అందరూ కూడా మీ మండలంలో మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా బాబుకు సహకరిస్తూ మీరందరూ పనిచేస్తున్నందుకు కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తలుపుల మండలం అంటే మన యొక్క నియోజకవర్గంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే తలుపుల మండలం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టిన కోట నిరూపించిన మీకు కూడా నిరూపించాలని చెప్పి సందర్భంగా మీకు అందరూ కూడా సవినయంగా మనవి చేసుకున్నాను. ప్రభు గారికి, మండల కన్వీనర్
పిక్కిబాబు గారికి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన మన సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, సీనన్న గారికి, సర్పంచులు, మాజీ సర్పంచులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను. 2 నిమిషాలు కొంచెం రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కోసం ఏదైనా మీ అందరి నాయకుడు, మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో